హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. ఈరోజు లాంగ్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము. ట్రావెల్ బ్లాగ్ వస్తుంది కమింగ్ సూన్. అరకు వ్యాలీ వెళ్తున్నాము. మేము అరకు చాలాసార్లు వెళ్ళాము, కాకపోతే ఎప్పుడు సీజన్లో నవంబర్ డిసెంబర్ వెళ్ళాము. ఈసారి ఫెబ్ లాస్ట్లో వెళ్తున్నాము. చూడాలి అక్కడ వెదర్ అంతా ఎలా ఉంటుందో. మళ్ళీ చాలా సంవత్సరాలని చెప్పాలి. మా ఫస్ట్ యానివర్సరీకి బైక్ జర్నీ చేసాము అరకు. మళ్ళీ ఆఫ్టర్ 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బైక్ జర్నీ చేస్తున్నాము. మీకు వెళ్ళే జర్నీ అరకు వ్యాలీ ఇప్పుడు ఎలా ఉంది అవంతా మీకు వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూనే ఉంటాను. బైక్ ట్రావెల్ కాబట్టి లగేజ్ ఏమీ ఎక్కువ క్యారీ చేయట్లేదండి. ఒక బ్యాక్ ప్యాక్, ఒక బ్యాగ్ అంతే. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాను. నా బ్యాక్ ప్యాక్ పట్టుకున్నా. నెక్స్ట్ ఇంకా ఇదండి, ఒకే ఒక బ్యాగ్. బైక్ జర్నీ కాబట్టి ఒక్క బ్యాగ్, కొన్ని కెమెరా యాక్సెసరీస్, బైక్ క్యామ్. నెక్స్ట్ ఇంకా అంతే, మినిమం లగేజ్తో చాలా రోజుల తర్వాత మళ్ళీ బైక్ ట్రావెల్ చేయబోతున్నాము. అది ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ కోసం మాత్రమే ట్రై చేస్తున్నాము ఇక్కడ. ఇంకా వెళ్ళడానికి చూడాలి. ఇంకా కొంచెం ఎర్లీగా రెడీ అవుదాం అనుకున్నాం. మా హస్బెండ్కి కొంచెం వర్క్ను అది చూసుకొని రెడీ అయ్యేసరికి 8 o'clock అలా అయిపోయింది. బైక్ క్యామ్ ఇంకా బ్యాగ్లో పెట్టేస్తున్నా. ఆన్ ద వేలో ఫిట్ చేసుకుంటాం బైక్ క్యామ్. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. సో అందుకోసం అని చెప్పేసి బైక్ క్యామ్ ఇప్పుడు ఫిట్ చేయట్లేదు బైక్కి. ఇంకా మా హస్బెండ్ లగేజ్ అది ప్యాక్ చేసేసారు. సో ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా మా పిల్లలిద్దరిని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను, మనసా. సో ఇంకా మేమిద్దరమే వెళ్తున్నాం. మా పిల్లలు కూడా 4-5 times అరకు వెళ్ళారండి. సో అందుకోసమనే వాళ్ళకి తీసుకువెళ్ళట్లేదు. అందులో బైక్ జర్నీ కాబట్టి అస్సలు తీసుకువెళ్ళము. కార్లో అయితే తీసుకెళ్తాం, కానీ పిల్లలకి ఎన్నిసార్లు పిల్లల్ని తీసుకెళ్ళినా అన్నిసార్లు కూడా కార్ జర్నీ మాత్రమే వాళ్ళకి తీసుకెళ్తాము. ఇంకా ఆ గాలికి బైక్ జర్నీ అంత లాంగ్ వాళ్ళ చేత చేయించడం కూడా అసలు కరెక్ట్ కాదు కదా. సో దానికోసం అని చెప్పేసి తీసుకెళ్ళట్లేదు. ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి. జర్నీ స్టార్ట్స్ నౌ. మెద్దలమ్మకి దండాలో అమ్మ పుల్లి మొగ్గలయమ్మ దండాలు దండాలో మాయమ్మ దండాలు నా తల్లి మాయమ్మ దండాలు నా తల్లి. ఇంకా మా ఊరు అమ్మవారి తల్లి దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మా ఊరు దగ్గరే బైక్ తాలూకా రీడింగ్ అనేది 0 పెట్టుకున్నాము. ఎన్ని 100 kilometers ట్రావెల్ చేస్తామనేది దానికోసం. ఇంకా బైక్ క్యామ్ ఫిట్ చేస్తామండి. నేను కూడా తలకి స్కార్ఫ్ అది కట్టుకున్నాను, స్పెట్స్ అవి పెట్టుకున్నాను. చాలా లాంగ్ జర్నీ కదా, ఎండ కూడా విపరీతంగా ఉంది ఆ రోజు. ఫ్రెండ్స్, ఇప్పుడే హైవే ఎక్కాం. మా ఊరు నుంచి 21 kilometers. సో కపుల్గా ట్రావెల్ చేసినాం. మాకు పెళ్ళి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ లాంగ్ జర్నీ ప్లాన్ చేసాం. లాంగ్ జర్నీ అంటే మాకు ఇక్కడ నుంచి అరకు నియర్లీ 300 వస్తుంది అనుకుంటున్నాను. సరే రీడింగ్ చూడాలి. రీడింగ్ అయితే మా ఊర్లో 0 పెట్టాను. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ 21 kilometers వచ్చింది టెక్కలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ టిఫిన్ కోసం ఆగాలి, బాగా ఆకలేస్తుంది. తెల్లవారు 5 గంటలకు బయలుదేరుంటే బాగుండేది, కానీ బయలుదేరలేకపోయాం. అది మేకప్లో లేట్ అవుద్ది, మనమే తోసేస్తాం. హైవే రీచ్ అయ్యాక టెక్కలికి దగ్గరలో ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫిల్ చేసుకున్నామండి బైక్కి ఫుల్ ట్యాంక్. ఇంకా ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. పెట్రోల్ ఫిల్ చేసుకున్నాక ఇంకా 9 o'clock అలా అయిపోయింది. ఇంకా టిఫిన్ కోసం శ్రీకాకుళం దగ్గర ఆగామండి. టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. మేము వైజాగ్ చేరుకునేసరికి 12:30 to 1 అలా అయిపోయింది టైం. ఇంకా సముద్రం ఉంటుంది అమ్మ మరేటి. బీచ్ రోడ్లో బైక్ జర్నీ చాలా బాగా అనిపించిందండి. పైనుంచి ఎండ, సైడ్ నుంచి చల్లని గాలి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము జర్నీని.
పాట ఒకటి తీసి ఇప్పుడే అప్లోడ్ ఏంటిది? గాజరాజు ప్యాలెస్ చెప్పాను కదా, గుర్తొచ్చాను. గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకుంటూ ఫస్ట్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి చేరామండి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర కొన్ని విజువల్స్ తీసుకోవడం కోసమే మేము మెయిన్గా వైజాగ్ వచ్చాము. టూరిస్ట్ పోలీస్ అదిగో ఫ్లోటింగ్ బ్రిడ్జ్, అదేటి పదా మొక్కలు అయిపోయింది. అదిగో బ్రిడ్జ్ ముక్కలైపోయింది. ఎక్స్ప్లోర్ చేయొచ్చు, సగం వరకు వెళ్ళొచ్చు. వెళ్తున్నారు ఆల్కోలు. తర్వాత జూమింగ్లో చూసుకున్నా కనిపిస్తుంది కదా. దగ్గరికి వెళ్తాం. అయ్యయ్యో, మాకు అక్కడికి వెళ్ళే వరకు కూడా తెలియదండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బ్రేక్ అయ్యి ఉందని. అక్కడ మేము అలా చూసాక చాలా ఫీల్ అయ్యాము. పైకి అసలు ఎవరిని ఎక్కనివ్వట్లేదు. అదే ఆలోచించుకుంటే ఇంక స్టార్ట్ అయ్యాము. ఇట్రా అలాగే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఫెబ్ 26న స్టార్ట్ చేశారు. ఫెబ్ 27నే 2 పార్ట్స్గా విడిపోయిందండి. సముద్రంలో ఒక పార్ట్ ఉండిపోయింది. దాన్ని లాగడం కోసం వాళ్ళకి 3 days టైం పడుతుందంట. ఆ వర్క్స్ జరుగుతాయని చెప్పేసి దానిపైకి ఎవరిని ఎక్కనివ్వట్లేదు. మీడియా పీపుల్ని మాత్రమే అలౌ చేస్తున్నారు దానిపైకి. సో మేము కొన్ని విజువల్స్, కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా స్టార్ట్ అయ్యాము. మన అదృష్టం అలాగుంది. ఏమి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓంపట్. బీచ్కి పిల్లలతో వెళ్తేనే బాగా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బీచ్లోన. సో వాళ్ళని ఇక్కడ మిస్ అయ్యాము. బాగా ఆడుకునే వాళ్ళు కదా, తీసుకొచ్చి ఉంటే అని చెప్పేసి వాళ్ళ కోసం కాసేపు మాట్లాడుకున్నాము. ఎవరికైనా సరే బీచ్కి వెళ్ళాక రిటర్న్ వెళ్ళాలనిపించదు కదా, అంత ఎక్సైట్గా ఉంటుంది బీచ్కి వెళ్తే. సో కాసేపు ఆ ఎండలో బీచ్ ఒడ్డున కూర్చొని కొన్ని ఫొటోస్, కొన్ని విజువల్స్ అవి తీసుకున్నాము. ఇంకా సేమ్ అదే రూట్లో ఇంకా అరకు వెళ్తున్నాము. అరకు వెళ్ళడం కోసం ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎండ విపరీతంగా ఉందండి ఆ రోజు. అసలు సమ్మర్ వచ్చేసిందని చెప్పాలి మార్చ్ కల్లా. ఇంకా దారిలో కోకోనట్ వాటర్ అది తాగాము. కోకోనట్ వాటర్ ఇంకా తాగి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆన్ ద వేలో లంచ్ చేసుకుందామని చెప్పేసి. గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ షార్ట్ కట్స్లో అరకు రూట్లోకి వచ్చాము. అరకు రూట్లోకి వచ్చేసరికి అక్కడ వాటర్ వరల్డ్ కనిపించింది. మేము ఎప్పుడు వైజాగ్ వాటర్ వరల్డ్కి వెళ్ళలేదు. పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అక్కడ ఒకసారి టైమింగ్స్ చెక్ చేయడం కోసం మా ఆయన అక్కడ ఉన్న వాళ్ళని అడిగారనమాట. డే మొత్తం ఉదయం 10 వస్తే డే మొత్తం ఈవినింగ్ వరకు ఉండొచ్చంట అందులోపల. సో ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు వాటర్ వరల్డ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడ మొత్తం ఎంక్వైరీ అది చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అరకు రూట్లో.
లొకేషన్ నాకు షేర్ చేయి వాట్సాప్లో. ఇంకా డే మొత్తం బైక్ జర్నీ కదా, ఎండలో ఆ రోజు మాడిపోయామనుకొని చెప్పాలి. ఇంకా నియర్లీ ఎస్కోట దగ్గరలోకి వచ్చాం ఇప్పుడు. ఇంకా నియర్లీ 1.5 అవర్ జర్నీ చేస్తే ఇంకా మనం అరకు మన రిసార్ట్ దగ్గర చేరుకుంటాము. అక్కడ బైక్లో ట్రావెల్ నలుగురు చేస్తున్నారండి. ఒక అతను డ్రైవ్ చేస్తుంటే వెనక 3 కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయి అయితే పూర్తి ఎడ్జ్లో కూర్చుని ఉంది. సో ఎస్కోట్ దాటిపోయాం. ఈ టోటల్ వీడియో మా ఆయన పెట్టుకుంటాడు, రోడ్ జర్నీ అంతా మా ఆయన ఛానల్లో వస్తుంది. TV+ టెక్ అండ్ ట్రావెల్. ఎస్కోట్ దాటాక ఒక 5 మినిట్స్ మళ్ళీ బ్రేక్ ఇచ్చామండి. వాటర్ అది తాగి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. 1.5 అవర్ జర్నీకి అలా బ్రేక్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాము. అరకు వెళ్ళే ఘాట్ రోడ్లో కాసేపు ఆగి ఫ్రెష్ అయ్యి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆ ఘాట్ రోడ్ జర్నీ అంతా మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము ఆ ఘాట్ రోడ్ జర్నీ మొత్తాన్ని. మాతో పాటు మీరు కూడా ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియోని నెక్స్ట్ వ్లాగ్లో మీకు అరకుని చూపిస్తాను. అక్కడికి వెళ్ళాక ఈ 3rd మంత్లో మార్చ్లో అరకు ఎలా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. కొన్ని షార్ట్స్ కూడా తీశాను అక్కడ వాళ్ళతో మాట్లాడి. ఆ విజువల్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను త్వరలోనే. వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అవర్ వీడియోస్ అండి. అంతే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.